హలో, ఎరా ఎక్కడున్నా? హైదరాబాద్ లోనే. సంతోషం, బాగా బిజీ అయిపోయినట్టున్నావు. అంటే రమాని హాస్పిటల్లో దింపి స్కూటర్ తెచ్చుకునే పనిలో ఉన్నా. బండి తెచ్చుకుంటున్నావు అంటే నీ వ్యాపారం బాగానే సాగుతుందన్నమాట. ఎరా ఇప్పటికి ఎన్ని ఫంక్షన్లు చేసావు? ఎన్నంటే లెక్క పెట్టలేనన్నా. లెక్కంటే ఇంకా కౌంటింగ్ మొదలలేదు. అంటే ఇన్ని వారాల్లో ఒక్క గిరాకీ తగలలేదన్నమాట. ఇంకా తిరిగిలేందుకు ఇంటికి తగలాడు. తునీలో కూర్చుంటే అలాగే అనిపిస్తుంది. సిటీకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. సిటీకి వచ్చే చూస్తుంటా. హైదరాబాద్ వచ్చారా? చెప్తే నేను స్టేషన్కి వచ్చేవాడిని కదా. అప్పుడు నేను ఆటోకి అప్ అండ్ డౌన్ ఇచ్చుకోవాలి. ఇలాగైతే వన్ వేతో సరిపోద్ది. సరే, ఇంతకీ ఇంటి తాళం ఎక్కడెట్టావో చెప్పు. ఆ పక్కింట్లో ఉంది. తాళం అక్కడే ఉంది కానీ చెవే ఎగేసుకుంటూ ఇక్కడికి వచ్చింది. అలాగే అలాగే. ఇంకొంచెం ఉప్మా వేసుకోండి అన్నయ్య గారు. వద్దొద్దమ్మా, ఇంత కమ్మటి ఉప్మా ఎన్ని జన్మల కిందట తినుంటాను చెప్పమా. చాలమ్మా, చాలు చాలు. ఏంటి బాబు గారా, మీరు వెళ్ళిపోలేదా? కాఫీ పుచ్చుకున్నాక వెళ్ళిపోతారేమో అనుకుని నేను స్నానానికి వెళ్ళి వచ్చాను. ఇదిగో చెల్లెమ్మ టిఫిన్ చేసి వెళ్ళమంటే చేసేదాకా వెళ్ళలేదు. అమ్మా ఎప్పుడొచ్చావు? ఇంచుమించు నేను వచ్చినప్పుడు వచ్చిందిరా. ఒకే రైలు పెట్టే, పక్క పక్క బెర్తలో, ఒకే ఆటో, పక్క పక్క సీట్లు, ఒకే గడప దగ్గర చేరాం. ఒక అడుగు కుడేరంగా. ఎలా జరపాలి పండగ? ఎందుకు చింత మేముండగా సుఖంగా అవుతుంది ఎంహెచ్ఆర్ అండగా. అంత శుద్ధ అండగా. ఆ ఒంటినామా ఒంటి అన్నదని కాదు గాని పోస్టర్ అంత ఇదిగా ఏం లేదు. అదేం లేదు నాన్న, ప్రకటనలు అనేవి ఇలాగే ఉంటాయి అతిగా. నీకు నచ్చినట్టుగా చేసుకో. యాక్టింగ్ క్లాస్ నుంచా? ఎస్ పాపా. యాక్టింగ్ క్లాస్ అని చెప్పి నువ్వు యాక్టింగ్ చేయట్లేదు కదా? నో పాపా, ఐ లవ్ యాక్టింగ్. సరే, కన్విన్సింగ్ గానే ఉంది. నువ్వు యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్, ట్రైనింగ్ లేనప్పుడు ఆ మూర్తిని ఫాలోయింగ్ చెయ్యి. మరి మమ్మ బావకి దూరంగా ఉండమంది. నాపై బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంట. ఆ భయమేమి అక్కర్లేదు. పక్కన మీ అమ్ముండగా నిన్ను ఏది పాడు చేయలేదు. బాగు క్లియర్ గా విను. ఆ మూర్తి ఇన్నాళ్ళకి ఏదో బిజినెస్ సీరియస్ గా మొదలు పెడుతున్నాడు. తను సంపాదిస్తే నా లాంగ్ పెండింగ్ ఫుడ్ బిల్ తీరుస్తాడని స్ట్రాంగ్ ఆశ. నువ్వు అతనితో క్లోజ్ గా ఉండి ఎంత బిజినెస్ అవుతుందో, ఎంత పేమెంట్ వస్తుందో నాకు చెప్పు. అర్థమైందా? అనుకుంటా. నేను ఆర్డర్ చేసిన ఆఫీస్ టేబుల్ ఇంకా డెలివరీ చేయలేదు. ఓ, దారిలో ఉందా? బావా, ఆల్ పోస్టర్స్ ఫుల్ పేస్టింగ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరిని? నిన్ను, నా ఎఫర్ట్ ని గుర్తించినందుకు. ఓ, మెనీ హ్యాపీ రిటర్న్స్ మెసేజ్ అన్ని హ్యాపీ ప్లేసెస్ కి రీచ్ అయింది.
బామ్మర్ది ఆ? పబ్లిక్ టాయిలెట్స్ లో పబ్లిసిటీయా? ఎస్, ట్రాఫిక్ లో అయితే రయ్యమని వెళ్ళిపోతారు, అక్కడైతే పని అయ్యేంత వరకు చూస్తూ ఉండాలి. బ్రిలియంట్ ఐడియా కదా. పిఎం దేవాలయం కన్నా ముందు శౌచాలయం అన్న మాటని ఇలా అర్థం చేసుకున్నావు నువ్వు. ఓ, పిఎం కూడా ఈ ఐడియా వచ్చిందా? సరే, ఇంకో 1000 పోస్టర్లు ప్రింట్ చేయించి అంటించు. ఆ, ఈసారి మల్ల విసర్జన కాకుండా జనగర్జన ఉన్న చోట. టచ్చడా! నా ఆఫీస్ టేబుల్ నా మొదటి బిజినెస్ కి ఎలా ఉంది? వెరీ ఇంప్రెసివ్, చాలా బాగుంది రాము. థ్యాంక్ యూ. అవును, నా మెడికల్ క్యాంప్ కిట్ల గ్లౌస్ నీ చేతికేంటి? అంటే కొత్త టేబుల్ కదా, మచ్చలు పడకుండా ఉంటుందని. టేబుల్ పై మచ్చలు ఉండకూడదు కానీ అసలు పని చేసుకునే వస్తువులు కూడా లేవు కదా, మరీ బోసిగా. ఆ, రెడీ ఫర్ బిజినెస్. గుడ్, నైస్ ఆఫీస్, బిగ్ టేబుల్, బయట ఒక చిన్న నేమ్ బోర్డ్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకురామ్మా, సిటీ అంతా పోస్టర్ పేపర్ చేశాము మన అడ్రస్ తో, నా ఫోన్ నెంబర్ తో. అగ్రిడ్ రాము డియర్, కానీ ఒక బోర్డ్ పెడితే నష్టమేంటి? ప్లీజ్. ఓకే. ఇన్ని తిన్నాను, మళ్ళీ ఎందుకయ్యా? అలాగనద్దు, మీరు మా మొదటి కస్టమర్. ఇక తినలేను గానీ ఇంటికి పట్టిపోతాను. యాక్చువల్లీ నేను అదే సజెస్ట్ చేద్దాం అనుకున్నా. సార్, ఆ? అసలు మీరు ఎందుకు వచ్చారు చెప్పలేదు? బాగా వచ్చేసావు. వచ్చేవారం మా ఇంట్లో ఫంక్షన్ జరపాలి, ఆ అన్నప్రాసం. వెరీ గుడ్ బిగినింగ్. జస్ట్ బార్న్ బిజినెస్ విత్ బేబీ ఫుడ్ ఈవెంట్. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? 7,000. 7,000? ఇది బేబీ బడ్జెటేనా? ఏ డ్రాప్ అవుతావా? లేదు సార్, ఓ 0 డ్రాప్ అయింది అనిపించింది. ఏముంది, భోజనం గీజనం మేము చూసుకుంటాం, నువ్వు బుడగల గడగలు కట్టి డెకరేషన్ చెయ్యి చాలు. విల్ డూ. సార్, మీరు మా పబ్లిసిటీ చూసి ఛాన్స్ ఇస్తున్నారా? పబ్లిసిటీయా? ఏ సిటీలో? నీ బోర్డు చూసి వచ్చా. ఓ, మా ఇల్లు ఈది చివరే. ఓ, ఓ. ఏంటి మొత్తం ఈవెంట్ బిల్లింగ్ 7,000? సున్నా ఏమన్నా మర్చిపోయావా జూనియర్ సున్నావు? నో ఛాన్స్, నేను ఒక్కో సున్నాని 10 సార్లు లెక్క పెడతాను. ఈ ముష్టి బిల్లులో మార్జినే ఉంటుంది, అందులో నుంచి నాకేం చెల్లిస్తాడు? మహా అయితే పార్టీ నుంచి ఒక బుడగ మిగులుతుంది. బుడగ అంటే? బూర. బోర్ అంటే? గుబ్బ. గుబ్బ అంటే ఏంటబ్బా? బెలూన్ 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 బెలూన్, యు బబూన్. ఆహాహా. ఫ్రిడ్జ్ లో పట్టినని పెట్టేశానమ్మాయి. మీ ఇద్దరికి 2 వారాలకు సరిపడా కూరలు, చారు అన్నీ పెట్టేశాను. ఎందుకత్తమ్మా మీకు ఈ శ్రమ? శ్రమేంటే పిచ్చిపిల్ల, మీరు పుష్టిగా తింటే నాకు ఆనందం కదా. మీరు ఇంట్లో ఉన్న ఈ 2 రోజులు నాకు హాస్పిటల్లో బందీకానా, మీకు వంటింట్లో. ఈవేళ అందరం కలిసి సరదాగా సినిమాకెళ్దాం. నాకు ఇష్టమేనమ్మా సినిమాలు, కానీ మీ మావయ్య తిన్నగా కూర్చోరు. ప్రతిదానికి ఏదో ఒక వంక పెడుతూ గొణుకుతూ ఉంటారు. అమ్మా, ఆ? ఐస్లాండ్ లో ఎస్కిమోల పాపలకి అన్నప్రాసం తిమింగుల మాంసంతో చేస్తారట. వేల్ మీట్ పెడతారా బేబీ ఫస్ట్ మీల్ కి? అంటే యాక్చువల్లీ అది సీల్ బ్లబ్బర్, అమ్మకు అర్థం అవదని అలా చెప్పాను. నీకు కూడా తెలీదు సీల్ అంటే తెలుగులో. ఓకే, మన ఇండియాలో తెలుగు పిల్లలకి ముందు ఏమేనో పెడతారమ్మా? మనమైతే పరమాన్నం పెడతాం, మెత్తగా చేసిన చక్కెర పొంగలైనా పెట్టచ్చు,
తిమింగిలాలది పెట్టుకునే వాళ్ళని పెట్టుకొని. అమ్మా ఇది నా మొదటి ఈవెంట్, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా జరగాలి. నా అన్న ప్రాసం అంత ఇంపార్టెంట్ ఇది. దాందే ఉందిరా, ఏదో ఆర్భటాలు చేస్తారు. మీ అమ్మ చేసింది మీ అక్కకి పెద్ద సంబరం, ఓ పంట తినేసింది. మీ అన్నప్రాసానికి మీ అమ్మ ఇంకా పెద్ద ప్లానింగ్ చేసింది. ఒక వారం ముందు నేను సొరసేపు తింటుంటే నువ్వు పాక్కుంటూ నా దగ్గరికి వచ్చావు. సొరా? షార్క్. ఓ, సొరపిట్టు మెత్తగా ఉంటది. నీకు గోరుముద్దు పెట్టేశాను, అది మింగి ఉత్సాహంగా నా మెడలో పులిగోరు పథకం లాగేహో. అంతే, అన్నప్రాసన అయిపోయింది, బంగారం ముట్టేసుకున్నావు. ఆ సొరసోది మర్చిపో. పాపకి మొదటి ముద్ద మేనమామ పెట్టాలి, అది బంగారపు ఉంగరంతో. బోలెడి మేలు జరుగుతుంది. గోల్డ్ రింగ్, లార్డ్ ఆఫ్ ద రింగ్, బేబీ ఆఫ్ ద రింగ్స్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గం గణపతే నమః, గం గణపతే నమః, గం గణపతినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే నిధీనాం త్వా నిధిపతి. అంతా చెక్ చేసావా సరిగా ఉన్నాయో లేదో? చేశాను బావా, అకౌంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కంగ్రాట్స్. ఇంత చిన్న బిల్డింగ్ లో కూడా 500 రూపీస్ మిగిల్చావు. అకౌంట్సా? నేను అరేంజ్మెంట్ చూడమంటే నువ్వు అకౌంట్స్ చెక్ చేస్తున్నావా? పాప ఇన్స్ట్రక్షన్స్, నువ్వు లెక్కల్లో వీక్ అని నన్ను దగ్గరుండి చూసుకోమన్నా. ఓ, పాయింట్స్ మామకి నేను వీక్నెస్ లాగుంది. ఈవెన్ దెన్ ముందు ఈవెంట్ కంప్లీట్ అవ్వాలి కదా, అయినా నువ్వు హ్యాపీ అవ్వకుండా రిటర్న్స్ కౌంట్ చేస్తున్నావు. ఏముంది బావా, డెకరేషన్ అయిపోయింది, మంత్రమ్స్ బిగిన్ అయిపోయాయి. నో, అసలు కథ ముందుంది. బాబు మొదటి ముద్ద తినాలి, ఆ ఎనర్జీతో ఈ ట్రాక్ పైన రేస్ చేసుకుని వెళ్ళి వీటిలో ఏదో ఒకటి పట్టుకోవాలి. దెన్ అప్పుడు మన మొదటి ఈవెంట్ కంప్లీట్ అయినట్టు. ఓ ఓకే, కానీ ఇంకా ఖర్చు ఉండదు కదా. సో ఆ లాభం 500 ఇస్తే నువ్వు పాపాకి బాకీ ఉన్న పాత ఫుడ్ ఖాతాలో జమ చేస్తావు. నా దగ్గర 1000 నోటే ఉంది. నా దగ్గర 500 నోట్ ఉంది. నేను ఇంక వెళ్తాను. వెయిట్, మంత్రాలు అయిపోయి అన్నప్రాసం చూసెళ్ళు, నా ఫస్ట్ ఈవెంట్. ఓకే. పూజ పూర్తయింది, ఇంకా శిశువు మేనమా వచ్చి పరవాన్నం తినిపించవచ్చు. స్టాప్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. బాబు మొదటి మెతుకు స్పూన్ తోనో ఫోర్క్ తోనో కుదరదు, బంగారు పొంగరంతో తినిపించాలి. నా దగ్గర ఉంగరం లేదు, కొంచెం చేత్తో తోసేస్తాను. ఏమంటారు పంతులు గారు? ఏదో తమరి సౌలభ్యం కోసం అస్తమైనా ప్రయోగించవచ్చు. ఏంటండి ప్రయోగించడం ఏదో అస్త్రంలాగా? మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి, అది పసిపిట్టకు దూరం చేస్తారా? ఏంటి ట్రెడిషన్? ఎలా తినిపిస్తే ఏంటి? అవతల గెస్ట్లకు లంచ్కి లేట్ అయిపోతుంది. ఎలా తినిపిస్తే అన్నప్పుడు ఏం తినిపిస్తే మాత్రం ఏంటి? మెక్డానల్డ్స్ కి వెళ్ళి బేబీ బర్గర్ పెట్టేచ్చుగా, అంత మాత్రం దానికి అన్నప్రాసం ఎందుకు? నేను చాలా రీసెర్చ్ చేశాను నెట్ లో. రింగ్ తో పెట్టండి, లైఫ్ అంతా కింగ్ లా ఉంటాడు. ఈవెంట్ మహారాజ్ చెప్పింది కూడా సబబే. సరే అలాగే అలాగే కానివ్వండి, కానీ ఉంగరం ఎవరి దగ్గర ఉంది? నీ ఉంగరం అలాగే. నా దగ్గర లేదన్నా. అదిగో, వామ్మో, ఇది డైమండ్ రింగ్. మరీ మంచిది. బాబు మామూలు కింగ్ కాదు, డైమండ్ కింగ్ లా ఉంటాడు. నేనివ్వను. పర్లేదు చిత్రాదేవి గారు, ఇలా అన్నం తాకినట్టు పెట్టి వెంటనే ఇచ్చేస్తారు. ఇలా ఇవ్వమ్మా. స్టాప్. ఇది డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. కమ్ ఎస్ఆర్కే, శుభ్రంగా సోప్ అండ్ బ్రష్ తో క్లీన్ చేద్దాం. ఓకే. వెయిట్ వెయిట్ వెయిట్. బేబీస్ విషయంలో మనం ఎంత కేర్ తీసుకున్నా తక్కువే. ఈ రింగ్ ఆ చేతికి ఎన్నాళ్ళ నుంచుందో. చిన్నపిల్లల నోట్లోకి వెళ్లేవి అసలు నీళ్లలో మరగబెడతారు. అనవసరంగా రింగ్ ఇచ్చాను. బాబు పళ్ళెలాగో బ్రష్ చేయలేం, దీన్నైనా
క్లీన్ అండ్ షైనింగ్ వైట్ గోల్డ్ చేద్దాం. ఇప్పుడు అండి కింద వదలండి, ఏం పట్టుకుంటాడో చూద్దాం. అప్పుడు అందరూ డ్రింక్ వేసుకొని భోంచేయచ్చు. 1 minute. అంత దూరం పాకాలంటే ఒక్క మెతుకు బలం ఏం సరిపోతుందంట? బావా నువ్వు కానీ నేను ఇంటికి బయలుదేరతా. ఓకే బాయ్. ఉంగరం ఏది బాబు? ఉంగరం కనిపించట్లేదే. అది ₹1,00,000 రింగు. నేను ముందే చెప్పానా 1,00,000 రూపీస్ వెన్నే కక్కు. నేను అక్కడ ఏంటండి మింగిన్ మీ అల్లుడు. నువ్వు కాజేసి బాంబు మీద దోస్తావా? కాజేయడమా? ఖచ్చితంగా. ఇతను అనుచరుడు ముందు నుంచి ప్లాన్ చేశారు. వాడి చేతికి రింగ్ ఇచ్చి పంపేశాడు. వీడు అన్నం తినిపించినట్టు నటించాడు. అవునా? అనుచరుడా? కాదా? ఓ నీ బాసా? అవును, వాడు నీకు డబ్బులు ఇవ్వటం నేను కల్లారా చూశాను. 500 రూపాయలు. నేనంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? 500 రూపాయలకి ₹1,00,000 డైమండ్ ఇచ్చేయడానికి ఎవడైనా కనీసం 50,000 తీసుకోడా? అదిగో తనే ఒప్పుకున్నాడు. దొంగ సొమ్ము రీసేల్ రేట్ తెలుసని. మొత్తండి. నరసింహ గారు, మీకు నా ఇల్లు తెలుసు. ఇప్పుడు వైలెన్స్ ఎందుకు? ఆ రింగ్ మీ బాబు కడుపులో దొరకపోతే మీరు ఖాళీగా ఉన్నప్పుడు పక్కింటికి వచ్చి కొట్టచ్చు. ఆగండి. సొల్యూషన్ అంటే చెప్పు. సింపుల్. బాబు కడుపులో ఉన్నది బయటకు వచ్చాక మళ్ళీ శుభ్రంగా కడిగి ఆవిడ చేతికి తొడగడం. ఆ పని మీద ఉండు. మేమందరం భోజనం కానిస్తాం. పదండి పదండమ్మా. పంజుడు షెర్లాక్ హోమ్స్, హలో డిటెక్టివ్, వెంటనే తీసుకురావాలి. గో ఎమర్జెన్సీ. హలో హలో పామర్ది, చెప్పావా? రమా మెడికల్ కిట్, డెటాల్, ఫినైల్, ఉడనిల్. స్పూన్, ఇదిగో స్పూన్.
మా ఇంట్లో 4 రోజుల నుంచి సోఫా కనబడట్లేదు, అదేమైనా వస్తుందేమో చూడండి. రమా మొదటి బిజినెస్ మొదటి రోజు అనుభవం అమూల్యమైందంట. తుది శ్వాస వరకు ఆ పరిమళం గుర్తుంటుందంట. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బిజినెస్ మ్యాన్ రాము గారు? ఇట్స్ లాట్ ఆఫ్ బాల్ షిట్.